వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు ప్రీవియస్ ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి మరియు ఎస్ఎస్సికి సంబంధించిన ఇతర ఎగ్జామ్లో ముఖ్యమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఓకే, ఏంటి సార్ ఈరోజు క్వశ్చన్ అంటే భారతదేశం యొక్క అత్యున్నత పురస్కారం మొదటిసారిగా ఏ సంవత్సరంలో ఇవ్వబడినది? భారత్ రత్న, India's highest civilian award, was given for the first time which year అని ఇచ్చాడు. ఓకే, 2018లోనే 2 సార్లు మనకి ఆర్ఆర్బి గ్రూప్ డిలో అడిగిన క్వశ్చన్. ఓకే, అయితే మనకి దీని యొక్క రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే ఓకే దీంట్లో ఓకే ఆప్షన్ ఏ 1904, ఆప్షన్ బి 1944, ఆప్షన్ సి 1954, ఆప్షన్ డి 1984. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే 1984లో ఈ భారత రత్న 54లో భారత రత్న అవార్డును మొదటిసారిగా పరిచయం చేయడం జరిగింది. అయితే ఈ భారత రత్న అవార్డు అనేది మన భారతదేశంలో ర్యాంక్ ఏదైతే ఉంటుందో ఈ ర్యాంక్ పరంగా భారత రత్న అనేది 7వ స్థానంలో ఉండడం జరుగుతుంది. ఓకే, ఇదే భారత రత్న భారతదేశంలో మనకి 1954 జనవరి నెలలో 2వ తారీఖున ఈ భారత రత్న అవార్డును ప్రారంభించడం జరిగింది. అయితే ఈ భారత రత్న అవార్డుతో పాటు ఈ 1954లో ఈ పద్మ అవార్డులను కూడా ప్రారంభించడం జరిగింది. అంటే పద్మ అవార్డులు అనగానేమి సార్ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకున్నానా? ఓకే, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్, అంటే పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఇలాగా అదే భారతరత్న ప్రారంభించినప్పుడు దీనిని కూడా ప్రారంభించడం జరిగినది. అయితే ఇదే మనకి భారత రాజ్యాంగం ఏదైతే ఉంటుందో ఈ భారత రాజ్యాంగంలో ఓకే ఆర్టికల్ 18 బిరుదుల రద్దు గురించి చెప్తుంది. బిరుదుల రద్దు గురించి చెప్పడం జరుగుతుంది. అంటే బిరుదుల రద్దు అనగా ఓకే పేర్ల ముందు గాని వెనక గాని బిరుదులను ఎవరు కూడా స్వీకరించరాదు అని మనకి ఆర్టికల్ 18 ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది మనకి ఈ ప్రాథమిక హక్కులలో. అయితే ఈ యొక్క అవార్డులు అనేవి ఇవి అంటే భారతరత్న కావచ్చు, పద్మ అవార్డులు అనేవి కేవలం పౌర పురస్కారాలు మాత్రమే అని వేటిని ప్రకటించారు అంటే ఈ భారతరత్నాన్ని ప్రకటించడం జరిగింది. అయితే దీనిపైన సుప్రీంకోర్టు కూడా ఏదైతే సుప్రీంకోర్టు ఉంటుందో మనకి ఈ సుప్రీంకోర్టు కూడా తీర్పునివ్వడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఏమని తీర్పునివ్వడం జరిగింది సార్ అంటే ఈ భారత రత్నను పేర్ల ముందు గాని పేర్ల వెనుక గాని స్వీకరించరాదు అని గతంలో చాలా సార్లు ప్రస్తావించడం జరిగింది. అయితే భారత రత్న 1952 నుంచి 2025 వరకు మొత్తం కూడా భారత రత్న అవార్డులను ప్రకటించింది. ఓకే, ఎంతమందికి ప్రకటించింది సార్ అంటే 54 మందికి భారత రత్న అవార్డులను ప్రకటిస్తే దీంట్లో 53 మంది మాత్రమే భారత రత్న అవార్డును స్వీకరించడం జరిగింది. అంటే 1954 నుంచి 2025 వరకు భారత రత్న అవార్డు 54 మందికి ప్రకటిస్తే 53 మంది మాత్రమే భారత రత్న స్వీకరించారు. ఆ స్వీకరించని ఒక వ్యక్తి ఎవరు సార్ అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క కుటుంబ సభ్యులు ఈ భారత రత్న అవార్డును స్వీకరించలేదు. అంటే మరణానికి సంబంధించి అతని అదృష్టానికి సంబంధించి వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేయగా దాన్ని ఇచ్చేయడం జరిగింది. అయితే చివరగా మనకి భారత రత్న అవార్డు 2024లో మొత్తం 5 మందికి భారత రత్న అవార్డును ప్రకటించడం జరిగింది. మొత్తం ఎంత మందికి భారత రత్న అవార్డు ప్రకటించారు సార్ అంటే 5 మందికి 2024లో ప్రకటించారు. వారిలో ఎవరెవరు ఉన్నారు సార్ అంటే ఎల్కే అద్వానీ గారు ఉండడం జరుగుతుంది. ఎల్కే అద్వానీ గారు,
అండ్ ఎంఎస్ స్వామినాథన్ గారు ఉండడం జరుగుతుంది. అండ్ కర్పూరి సింగ్ ఠాకూర్ గారు ఉండడం జరుగుతుంది. అండ్ పివి నరసింహారావు గారు ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ చౌదరి చరణ్ సింగ్ గారు కూడా ఈ భారతరత్న అవార్డును 2024లో స్వీకరించిన వ్యక్తులుగా మనం ప్రకటించారు. అంటే చివరిగా 2024లో ప్రకటించారు, 2025లో భారతరత్న అవార్డును ప్రకటించలేదు. అయితే ఈ భారతరత్న అవార్డు అనేది మనకి ఒక అత్యున్నత, భారతదేశం యొక్క అత్యున్నత అవార్డు. ఇది పౌర పురస్కారాలు మాత్రమే. అంటే వివిధ రంగాల్లో కృషి చేసిన వ్యక్తులకు భారతరత్న అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ భారతరత్న అవార్డును 1954లో ముగ్గురు వ్యక్తులు పొందడం జరిగింది. ఆ ముగ్గురు వ్యక్తుల యొక్క పేర్లను కింద కామెంట్ లో తెలియజేయండి. భారతరత్న అవార్డును స్వీకరించిన మొదటి వ్యక్తులు లేదా భారతరత్న అవార్డు మొదటిగా ఎవరికి ప్రకటించారు అనేది కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా చాలా మంది కామెంట్ చేశారు. నిన్న గంగా నది పొడవు ఎంత అంటే ప్రతి ఒక్కరు కూడా మనకి 2525 కిలోమీటర్లు అని చెప్పారు. చివరిలో దీనికి సంబంధించిన డేటా కూడా నేను ఇస్తాను, ఒకసారి చూద్దాం. కానీ మనకి ఈ భారతరత్న అవార్డును స్వీకరించిన మహిళల సంఖ్య, ఎవరైతే మహిళలు ఉంటారో 5 మంది మహిళలు స్వీకరించారు. మనకి 6 రాష్ట్రపతులు స్వీకరించారు. అండ్ దాని ద్వారా 8 మంది ప్రధానమంత్రులు స్వీకరించారు. 2 విదేశీయులు స్వీకరించడం జరిగినది. మనకి ఏది సార్ అంటే భారతరత్న అవార్డు. అంటే భారతరత్న అవార్డుకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఏదైనా కావాలంటే ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ అనే గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో జీకేకి సంబంధించిన కోర్స్ మేము లాంచ్ చేయబోతున్నాం త్వరలో. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కానీ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. ఖచ్చితంగా కామెంట్ చేయండి, దానికి మేము కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ క్వశ్చన్ కి వెళ్ళిపోతే మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏది సార్ అంటే మనకి ది చోటా నాగపూర్ ప్లాటూమ్ కెన్ బి ఫౌండెడ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ ఇండియా స్టేట్. చోటా నాగపూర్ పీఠభూమిని కింది ఏ భారతీయ రాష్ట్రంలో చూడవచ్చు? 2022లో గ్రూప్ డి లో అడిగిన క్వశ్చన్ మనకి ఇది. ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి రాజస్థాన్, ఆప్షన్ సి జార్ఖండ్, ఆప్షన్ డి అస్సాం అని ఇవ్వడం జరిగింది. కానీ మనకి చోటా నాగపూర్ పీఠభూమి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన అంశం అన్న. ఏది సార్ అంటే చోటా నాగపూర్ పీఠభూమి. ఈ చోటా నాగపూర్ పీఠభూమి అనేది మనకి ద్వీపకల్ప పీఠభూమిలో కలదు. ఎక్కడుంది సార్ అంటే ద్వీపకల్ప పీఠభూమి. ఈ ద్వీపకల్ప పీఠభూమిలో తూర్పు వైపున లేదా ఈశాన్య భాగాన మనకి ఇది ఉండడం జరుగుతుంది. మనకి ఎక్కడుంది సార్ అంటే ఇది జార్ఖండ్ లో ఉంది నా ఆన్సర్. అయితే ప్రధానంగా ఇది ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉంది సార్ అంటే జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. అత్యధికంగా ఎక్కడుంది సార్ అంటే జార్ఖండ్ స్టేట్ లో ఉండడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత ఛత్తీస్గఢ్ లో కూడా ఏది సార్ అంటే ఛత్తీస్గఢ్ లో కూడా ఈ చోటా నాగపూర్ పీఠభూమి కలదు. అండ్ దాంతో పాటు వెస్ట్ బెంగాల్లో కూడా ఈ చోటా నాగపూర్ పీఠభూమి అంటే పురియబెలా అనే ఒక జిల్లాలో చోటా నాగపూర్ పీఠభూమి ఉంటుంది. అండ్ కాస్త ఒడిశా రాష్ట్రంలో కూడా ఈ యొక్క చోటా నాగపూర్ పీఠభూమి ఉంది. అంటే అత్యధికంగా ఏ దాంట్లో ఉంది సార్ అంటే జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. ఈ చోటా నాగపూర్ పీఠభూమిని హార్ట్ ఆఫ్ మినరల్స్ అనే పేరుతో పిలుస్తాం. హార్ట్ ఆఫ్ మినరల్స్ లేదా మినరల్స్ హార్ట్ ఆఫ్ మినరల్స్ ఆఫ్ ఇండియా అని కూడా పిలవచ్చు. అండ్ ఖనిజాల నెలవంక అని కూడా పిలవచ్చు. ఖనిజాల నెలవంక అనే పేరుతో కూడా పిలవచ్చు. అండ్ రూర్ ఏమంటాం సార్ అంటే దీన్ని రూర్ ఆఫ్ ఇండియా అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. రూర్ ఆఫ్ ఇండియా
అంటే జర్మనీలో అత్యధికంగా ఖనిజాలు లభ్యమయ్యే ప్రాంతం రూర్ అనేది మనకి, ఆ రూర్ లో అత్యధికంగా మనకి ఖనిజాలు లభ్యమవుతాయి కాబట్టి ఈ భారతదేశంలోని ఈ చోటా నాగపూర్ పీఠభూమిని రూర్ ఆఫ్ ఇండియా అనే పేరుతో కూడా మనం పిలవడం జరుగుతుంది. అండ్ ఈ చోటా నాగపూర్ పీఠభూమిని రెండు భాగాలుగా విడగొట్టే నది ఏది సార్ అంటే దామోదర్ నదిగా చెప్పడం జరుగుతుంది. ఏదైతే చోటా నాగపూర్ పీఠభూమి ఉంటుందో ఈ చోటా నాగపూర్ పీఠభూమిని రెండు భాగాలుగా విభజించేది ఏది సార్ అంటే మనకి దామోదర్ నది అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇదల్లా చోటా నాగపూర్ పీఠభూమి అనుకుందాం. ఈ చోటా నాగపూర్ పీఠభూమిని ఇలా మధ్య నుంచి దామోదర్ నది ప్రవహించడం జరుగుతుంది మనకి ఇది. అయితే ఈ ఉత్తర భాగంలో ఉన్న పీఠభూమిని ఏమంటాం సార్ అంటే హజారీబాగ్. ఏమంటాం సార్ అంటే హజారీబాగ్. ఈ దక్షిణ ఉన్నదాన్ని మనం ఏమంటాం సార్ అంటే రాంచీ పీఠభూమి అంటాం. ఇదే హజారీబాగ్ పీఠభూమిలో మనకి ఏది సార్ కొడర్మా పీఠభూమి అనేది ఉంటుంది. హజారీబాగ్ తూర్పు భాగంలో ఉన్నది ఏది సార్ అంటే కొడర్మా పీఠభూమి ఉంటుంది. ఇదే రాంచీ పీఠభూమిలో పశ్చిమ వైపున ఏముంటుంది సార్ అంటే పలామావు ఓకే పీఠభూమి ఉంటుంది. అక్కడ పలామావు టైగర్ రిజర్వ్ అనేది కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది మనకి ఇవేనన్న. ఇక్కడ మనకి చోటా నాగపూర్ పీఠభూమిలో ఎత్తైన శిఖరం ఏది సార్ అంటే పరశ్నాథ్. ఏది సార్ అంటే పరశ్నాథ్ అనే శిఖరం ఉంటుంది. దాదాపుగా 1366 మీటర్ల ఎత్తు అనేది ఉండడం జరుగుతుంది మనకి. ఓకే 1366 మీటర్ల ఎత్తు అనేది ఉండడం జరుగుతుంది మనకి ఇది. ఇదే చోటా నాగపూర్ పీఠభూమిలో ఈ ఈశాన్య భాగంలో ఉండే కొండల్ని ఏమంటాం సార్ అంటే రాజ్ మహల్ కొండలు. ప్రీవియస్ క్వశ్చన్ అన్న రాజ్ మహల్ కొండలు. ఈ రాజ్ మహల్ కొండలు ఎక్కడుంటాయి సార్ అంటే చోటా నాగపూర్ పీఠభూమిలో ఈశాన్య భాగాన జార్ఖండ్ రాష్ట్రంలో ప్రధానంగా ఉండడం జరుగుతుంది మనకి. ఏది సార్ అంటే ఈ యొక్క చోటా నాగపూర్ పీఠభూమికి సంబంధించి నేటి క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్న చూడండి నాన్న. 1954లో మొదటిసారిగా భారత రత్న అవార్డును స్వీకరించిన వాళ్ళు లేదా ఎవరికి ప్రకటించబడినది ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదన్నాను. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి సార్ అంటే స్వాతంత్ర భారతదేశం యొక్క మొదటి యూనియన్ బడ్జెట్ ఎవరు సమర్పించారు అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అనేది రావడం జరిగింది. ఓకే ఇక్కడ బాగా గమనించండి అన్న. ఇది 2019లో మనకి ఆర్ఆర్బి జేఈలో అడిగిన క్వశ్చన్ గా మనం చెప్పడం జరుగుతుంది. ఓకే ఓకే ఏ టిటి కృష్ణమాచారి, ఆప్షన్ బి సిడి దేశ్ముఖ్, ఆప్షన్ సి జాన్ ముత్తై, ఆప్షన్ డి ఆర్కే షణ్ముగం చెట్టి. ఓకే చాలా ఇంపార్టెంట్ అయిన అంశం అన్న. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 100% మనకి ఇక్కడ క్వశ్చన్ అనేది పడడానికి ఆస్కారం ఉండడం జరుగుతుంది మనకి ఇక్కడ. ఓకే ఎందుకు సార్ అంటే ప్రీవియస్ చాలా సార్లు అడిగిన క్వశ్చన్. అంటే భారతదేశంలో మొదటిసారిగా బడ్జెట్ ని అంటే స్వతంత్ర భారతదేశంలో మొదటగా బడ్జెట్ ని పెట్టినది ఎవరు అంటే ఆల్రెడీ మనకి ఏపీలో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు. ఓకే మార్చి 1వ తారీఖున. అండ్ కేంద్ర ప్రభుత్వం కూడా ఫిబ్రవరిలోనే బడ్జెట్ ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి దీని యొక్క రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే మనం మొదటగా ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఆర్కే షణ్ముగం చెట్టి అనే వ్యక్తి మొదటిసారిగా బడ్జెట్ ని ఇండియాలో ప్రవేశపెట్టడం జరిగింది మనకి. ఏదినన్నా ఎప్పుడు ప్రవేశపెట్టారు సార్ అంటే 1947 నవంబర్ 26వ తారీఖున ఓకే మొదటిసారిగా బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే భారతదేశం యొక్క ఆర్థిక సంవత్సరంగా ఫైనాన్స్ ఇయర్, ఎకనామికల్ ఇయర్ లేదా ఆర్థిక సంవత్సరంగా మనము ఏ దాన్ని చూస్తాం సార్ అంటే ఏప్రిల్ 1న ప్రారంభమై ఓకే మార్చి 31న తో పూర్తవడం జరుగుతుంది. అయితే ఇది ఎప్పటి నుంచి మనకు ఆర్థిక సంవత్సరం కంటిన్యూ అవుతుంది సార్ అంటే మనకి 1863 నుంచి ఈ ఆర్థిక సంవత్సరం అనేది కొనసాగుతుంది. అంటే ఏప్రిల్ 1 నుంచి
మార్చి 31 వరకు ఈ ఆర్థిక సంవత్సరం అనేది కొనసాగడం జరుగుతుంది మనకి ఇది అన్న. అయితే దీనికంటే ముందు వేరేది ఉందనే కదా అర్థము. అంటే 1860 నుంచి 63 మధ్య భారతదేశం యొక్క ఇండియన్ ఎకనామికల్ ఇయర్ గా ఏది సార్ అంటే మే 1న ప్రారంభమై ఓకే ఏప్రిల్ 31న కంప్లీట్ అయ్యింది. చూడండి, ఇది గతంలో అడిగిన క్వశ్చన్. అంటే మనం ఇప్పుడైతే ఎకనామికల్ ఇయర్ గా ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ చేస్తాం, కానీ బిఫోర్ 1860-1863 మధ్య ఫస్ట్ వన్ ఓకే మే 1 నుంచి ఏప్రిల్ 31 మధ్య ఎకనామికల్ ఇయర్ అనేది మనకి ఉండడం జరుగుతుంది మనకి ఇదేనన్న. అయితే భారతదేశంలో మొట్టమొదటిసారిగా బడ్జెట్ ని ప్రవేశపెట్టినది 1860 ఏప్రిల్ 7వ తారీఖున భారతదేశంలో ఫస్ట్ టైం బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరు ప్రవేశపెట్టారు మొట్టమొదటిసారిగా బడ్జెట్ ని అంటే మనకి జేమ్స్ విల్సన్ అనే వ్యక్తి ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరు సార్ అంటే జేమ్స్ విల్సన్ అనే వ్యక్తి బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే భారతదేశంలో అత్యధిక సార్లు బడ్జెట్ ని ప్రవేశపెట్టినది 10 సార్లు ప్రవేశపెట్టారు. ఎవరు ప్రవేశపెట్టారు సార్ అంటే మొరార్జీ దేశాయ్ అనే వ్యక్తి 10 సార్లు ప్రవేశపెట్టారు. అదే చిదంబరం అనే వ్యక్తి ఏకంగా 9 సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది. అదే ప్రధానమంత్రి హోదాలో ఈ యొక్క బడ్జెట్ ను ప్రవేశపెట్టినది ఎవరు సార్ అంటే జవహర్లాల్ నెహ్రూ గారు ప్రవేశపెట్టారు. అండ్ ఇందిరాగాంధీ గారు ఎవరు సార్ అంటే ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టారు. అండ్ దాని తర్వాత ఓకే రాజీవ్ గాంధీ గారు ఓకే ప్రధానమంత్రి హోదాలో భారతదేశంలో బడ్జెట్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది మనకి. అండ్ రాజ్యసభ హోదాలో బడ్జెట్ ని ప్రవేశపెట్టినది కూడా మొరార్జీ దేశాయే అని చెప్పవచ్చు. ఏది సార్ అంటే రాజ్యసభ సభ్యుడుగా ఉంటూ బడ్జెట్ ని ప్రవేశపెట్టిన మొదటి వ్యక్తి కూడా ఎవరు సార్ అంటే మొరార్జీ దేశాయ్ గారు అని మనము చెప్పడం జరుగుతుంది మనకి ఇది. కాబట్టి ఇలాంటి అంశాలు ఇంకా నీట్గా మేము డీటెయిల్ గా మీకు ఏది సార్ అంటే ఆర్ఎస్ అకాడమీ కర్నూలు అనే ఒక యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దానికి సంబంధించిన ప్రతిదీ కూడా మేము అక్కడ దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, నేటి క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నా చూడండి నాన్న. 1954లో మొదటగా భారతరత్న అవార్డులను 3 ప్రకటించారు. వారెవరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, మేము ఏదైతే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో పడతాయో ఆ క్వశ్చన్లే అడుగుతున్నాం. ఇంకోటి గుర్తు పెట్టుకోండి అన్న, 100% మీరు ఎలాగ ప్రిపేర్ అవుతారో అలాగే మేము క్వశ్చన్లను కూడా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఒక్క కోచింగ్ మన జీవితాన్ని మొత్తం మార్చేస్తుంది. అది ఆర్ఎస్ అకాడమీ మీ విజయంలో ముందుంటుందని మేము గర్వంగా చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదన్నా మనం. ఓకే, క్రింది వాటిలో రాజరాజ చోళుడు ఏ ఆలయాన్ని నిర్మించాడు అనేది మనకి క్వశ్చన్. ఓకే, దాని తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టెంపుల్ వాజ్ బిల్ట్ బై రాజరాజ చోళ అనేది. ఇది చూడండి నన్ను రిపీటెడ్ గా 2021లో 2016లో 2018లో 2021లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ లో 2 సార్లు, ఆర్ఆర్బి గ్రూప్ డి లో ఒకసారి, మళ్ళీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ లో ఓకే ఈ యొక్క క్వశ్చన్ అడగడం జరిగింది. ఆప్షన్ ఏ జగన్నాథ దేవాలయం, ఆప్షన్ సి మీనాక్షి ఆలయం, ఆప్షన్ బి బృహదీశ్వర ఆలయం, ఆప్షన్ డి లింగరాజు స్వామి ఆలయం. అయితే దీంట్లో రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే బృహదీశ్వర ఆలయం అనే పేరుతో పిలవడం జరుగుతుంది మనకి. ఇది నన్ను బృహదీశ్వర ఆలయం అని పిలుస్తాం. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశం చూడండి అన్న. ఓకే, ఇతను చోళ సామ్రాజ్యానికి చెందిన వ్యక్తి. ఇతను ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా పరిపాలించాడు సార్ అంటే 1985 నుంచి 1014 మధ్య పరిపాలించారు. ఈ బృహదీశ్వర ఆలయం ఎక్కడుంది సార్ అంటే మనకి ఓకే కావేరి నది ఒడ్డున. ఎక్కడ సార్ అంటే కావేరి నది ఒడ్డున
తంజావూరు. ఎక్కడ సార్ అంటే తంజావూరులో ఉండడం జరుగుతుంది. కావేరి నది ఒడ్డున తంజావూరులో దీన్ని నిర్మించడం జరుగుతుంది. ఇక్కడ ఏకరాతి శిల విగ్రహాలు కూడా ప్రధానంగా ఎక్కడ ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ చోళ రాజరాజ చోళుడు ఏది సార్ అంటే పాండ్య చెర చోళ రాజ్యాల ప్రాంతాలను ఏకం చేసి పరిపాలించిన ఒక గొప్ప రాజుగా మనము ఇతను కీర్తి గావించబడడం జరిగినది మనకి ఇది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా నీటి రాసుకున్నాను. రిపీటెడ్ గా అడుగుతున్న క్వశ్చన్ మనకి. ఇంకో క్వశ్చన్ నేటి క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నట్టున్నా 1954లో మొదటగా భారత రత్న అవార్డు ఎవరికి ప్రకటించబడ్డాయి? ముగ్గురు వ్యక్తులని నేనే చెప్తున్నా. అది కామెంట్ చేయండి, కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదానన్న. భారత రాజ్యాంగంలోని పార్ట్ 5 లోని ఆర్టికల్ అధికార పరిధి, స్వాతంత్ర అధికారాన్ని మరియు కోర్టు యొక్క విధి విధానాలను వివరిస్తుంది. ది ఆర్టికల్ ఇన్ ది పార్ట్ 5 of the Indian Constitution describe the independence power of judiciation and producer of the Supreme Court అని ఇచ్చాడు. 2018లో ఆర్ఆర్బి గ్రూప్ డి లో అడిగిన క్వశ్చన్. ఆప్షన్ ఏ 124 ఆర్టికల్ 124 నుంచి 147, ఆప్షన్ బి ఆర్టికల్ 126 to 147 అండ్ ఆప్షన్ సి 120 to 147 అండ్ ఆప్షన్ డి ఆర్టికల్ 128 to 147. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే ఆర్టికల్ 124 నుంచి 147 వరకు మనకి ఏది సార్ అంటే ఏదైతే సుప్రీం కోర్టు ఉంటుందో సుప్రీం కోర్టు గురించి తెలియజేయడం జరుగుతుంది మనకి. సుప్రీం కోర్టు గురించి తెలియజేసే ఆర్టికల్ మనకి 124 నుంచి 147. 124 ఆర్టికల్ ప్రకారం భారతదేశం యొక్క అత్యున్నత న్యాయస్థానం, ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయస్థానం ఏది సార్ అంటే మనకి ఈ యొక్క సుప్రీం కోర్టు న్యాయస్థానం సుప్రీం కోర్టు అని చెప్పడం జరుగుతుంది. మన భారతదేశంలో 1773 రెగ్యులేటింగ్ చట్టం రెగ్యులేటింగ్ చట్టం ఏదైతే ఉంటుందో ఈ రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం 1774లో సుప్రీం కోర్టును కలకత్తాలోని పోర్ట్ విలియం కోటలో ఏర్పాటు చేశారు. పోర్ట్ విలియం కోటలో ఏర్పాటు చేయడం జరిగింది. అదే ఈ 1935లో ఈ సుప్రీం కోర్టును కాస్త ఫెడరల్ కోర్టుగా మార్చడం జరిగింది. సుప్రీం కోర్టుని ఏమని మార్చారు సార్ అంటే ఫెడరల్ కోర్టుగా మార్చడం జరుగుతుంది. దాని తర్వాత 1950 జనవరి 28వ తారీఖున స్వతంత్ర భారతదేశంలో సుప్రీం కోర్టును ఏర్పాటు చేసుకోవడం జరిగింది న్యూఢిల్లీ కేంద్రంగా. న్యూఢిల్లీ కేంద్రంగా సుప్రీం కోర్టును ఏర్పాటు చేసుకున్నాం. అండ్ దాని తర్వాత ఇదే 1852లో మన భారతదేశంలో మొదటిసారిగా 3 హైకోర్టులను కూడా ఏర్పాటు చేసుకున్నాం. అదే ముంబాయి అండ్ కోల్కతా అండ్ దాని తర్వాత మద్రాస్ లో ఏర్పాటు చేసుకున్నాం. 1856లో 4వ హైకోర్టు అలహాబాద్ హైకోర్టును కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ప్రజెంట్ భారతదేశంలో మొత్తం 25 హైకోర్టులు అనేవి ఉండడం జరుగుతుంది భారతదేశంలో. ఈ 25 హైకోర్టు ఏది సార్ అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2019 జనవరి 1వ తారీఖున ఏర్పాటు చేసుకోవడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టుని కూడా. కాబట్టి ఈ కోర్టుకు సంబంధించిన ఆర్టికల్స్ కూడా మనం నీట్ గా చూడడం జరుగుతుంది. వీటికి సంబంధించిన వీటిని తొలగించడం అనేది పార్లమెంట్ ఆధీనంలో ఉంటుంది. అండ్ దాని తర్వాత వీటిని ప్రమాణ స్వీకారం అంటే మనకి కొలీజియం సిఫార్సుల మేరకు ఎవరు నియమిస్తారు సార్ అంటే రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. కొలీజియం సిఫార్సు మేరకు న్యాయమూర్తులను, ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు సార్ అంటే ఈ రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది.
ఓకే, ఇది ఈ రోజు ఉన్న మన క్వశ్చన్. ఓకే, నిన్నటి క్వశ్చన్ ఏం చూసుకుంటే మనకి, ఓకేనన్న, నిన్నటి క్వశ్చన్ ఏంటి సార్ అంటే గంగా నది గురించి మీకు అడగడం జరిగింది. ఏది సార్ అంటే గంగా నది గురించి మనం చెప్పడం జరుగుతుంది. ఈ గంగా నది ఎక్కడ సార్ అంటే రెండు శాఖల వలన ఏర్పడినది. గంగా నది అనేది రెండు శాఖల వలన ఏర్పడింది. ఒకటేమో ఏది సార్ అంటే అలకనంద, రెండవది భగీరథ అనేది. ఇవి రెండు కూడా ఉత్తరాఖండ్ లో మనకు జన్మిస్తాయి. ఒకటేమో అల్కాని హిమని నదం, రెండోదేమో మనకి ఓకేనన్న ఈ యొక్క సతోపంత్ అనే ప్రాంతంలో మనకి జన్మించడం జరుగుతుంది. మనకి ఈ రెండు కూడా ఎక్కడ సార్ అంటే హరిద్వార్ వద్ద ఓకే ఇది ఏంగా మారుతుంది సార్ అంటే గంగాగా మారడం జరుగుతుంది. అక్కడి నుంచి ఇలాగ ప్రయాణిస్తూ వెస్ట్ బెంగాల్లోని పర్కా అనే ప్రాంతం వద్ద, పర్కా అనే ప్రాంతం దగ్గర రెండుగా చీలిపోతుంది. ఒకటేమో పద్మ, రెండవదేమో హుగ్లీగా చీలిపోవడం జరుగుతుంది. అయితే ఇలా చీలిపోయి ఈ హుగ్లీ ఏమో కలకత్తా వద్ద బంగాళాఖాతంలో కలిసిపోతే, కలకత్తా వద్ద బంగాళాఖాతం అంటే న్యూమర్ దీవులు అంటాం. ఓకే, న్యూమర్ దీవుల వద్ద బంగాళాఖాతంలో కలిసిపోతే ఈ పద్మ అనేది మనకి ఎక్కడ సార్ అంటే పైనుంచి వచ్చే బ్రహ్మపుత్రలో కలిసిపోవడం జరుగుతుంది. ఎక్కడ సార్ అంటే బ్రహ్మపుత్రలో కలిసిపోవడం జరుగుతుంది. మొత్తం కూడా గంగా నది పొడవు 2525 కిలోమీటర్లు. అయితే భారతదేశంలో ఇది ప్రయాణించేది 2510 కిలోమీటర్లు అని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ లో ఇది ఇచ్చేయడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత యమునోత్రి వద్ద యమునా నది పుట్టి ఇక్కడ మనకి ఓకేనా ఎక్కడ సార్ మనకి ఓకే అలహాబాద్, ఏది సార్ అంటే అలహాబాద్ వద్ద, అలహాబాద్ అనగా ప్రయోగరాజ్ వద్ద యమునా నది, గంగా నది, సరస్వతి నది మూడు కలిసి ఇక్కడ మనకి త్రివేణి సంగమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. త్రివేణి సంగమం అనే దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది మనకి. ఇది ఇక్కడ కొంచెం జాగ్రత్తనన్నా, గంగా నది నిన్న అడిగిన క్వశ్చన్ కూడా మేము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే, దీని గురించి మనకి గంగా నది వచ్చినప్పుడు దాని ఉపనదులు ఏంటి, దాని డయాగ్రామ్ నీట్ గా మీకు చూపించడం జరుగుతుంది. ఓకే, ఇది ఈరోజు జరిగిన ఇది సార్ అంటే ప్రీవియస్ క్వశ్చన్. మళ్ళీ రేపటి క్లాస్ లో మనం మిగతా క్వశ్చన్లను చూద్దాం. ఓకే, ఆర్ఎస్ అకాడమీ కర్నూలు, మీ స్వామి సార్, జై హింద్.